అందరికీ నమస్కారం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ అందరి డెడికేషన్కి కమిట్మెంట్కి ముఖ్యంగా ఈరోజు ఎన్డీఏ కూటమి పట్ల మీకున్న నమ్మకానికి, అదేవిధంగా అంబేద్కర్ గారి పట్ల మీకున్న గౌరవానికి, మరి ముఖ్యంగా మీ ఎంపీ గారి మీద, మీ ఎమ్మెల్యే గారి మీద మీకున్న అపారమైన నమ్మకానికి ప్రత్యేకంగా మీ అందరికీ కూడా పాదాభివందనం చేస్తున్నాను. ఎందుకంటే నేను వచ్చేసరికి పెద్ద వర్షం, ఈ వర్షంలోని మనం అనుకున్న విషయం కంపల్సరీగా ప్రజలకు తెలియజెప్పాలి, అది ఎలా జరుగుతుంది అనేది నేను కన్ఫ్యూజన్ స్టేజ్లో ఉండేటప్పుడు 5 నిమిషాలు వర్షం పడుతుందిగా మేము స్టేజ్ మీదకి వస్తే ఇప్పుడు ఉన్న జనాలందరూ కూడా ఆటోమేటిక్గా ఇక్కడికి వచ్చి నుంచున్నారు. ఆ నుంచున్నప్పుడే అనుకున్నా, ఎస్ ప్రజలకి కమిట్మెంట్ ఉంది, ప్రజలకి నిజాలు చెప్తే విని దాన్ని అర్థం చేసుకునే కెపాసిటీ ఉంది. కాబట్టి ఇలాంటి ప్రజల మధ్యలో మేము ఈరోజు నుంచి మాట్లాడడానికి ఆ అర్హతనిచ్చిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారికి, ఈ అధికారాన్ని ఇచ్చిన గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి, అదేవిధంగా నారా లోకేష్ బాబు గారికి కూడా ప్రత్యేకంగా మేము ధన్యవాదాలు, నమస్కారాలు తెలియజేసుకుంటున్నాం. రెండవ ఎమ్మెల్యే గారు, ఈరోజు ఈ కార్యక్రమానికి నేను ఇక్కడికి ఆహ్వానించిన, నన్ను ఎమ్మెల్యేగా నన్ను ఇక్కడికి ఆహ్వానించిన, నేను వాళ్ళని ఆహ్వానించినా కూడా ప్రత్యేకంగా ఒక మంచి కార్యక్రమానికి, ఒక ప్రజా ఉపయోగకరమైన కార్యక్రమానికి, ఒక బాధ్యతాయుతమైన కార్యక్రమానికి ఎక్కడో అనంతపురంలో ఉన్న సోదరుడు ఎంఎస్ రాజు తమ్ముడు మనం వెళ్ళాలిరా అంటే అక్క రేపే వెళ్దాం అక్క వచ్చాయని చెప్పిన సందర్భం ప్రత్యేకంగా అదంతా నిజమే అక్క అనేది అబద్ధం. అందరికీ కూడా ప్రత్యేకంగా మీ అందరి తరఫున ప్రత్యేకంగా సోదరుడికి ఎంఎస్ రాజుకి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈరోజు ఈ కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ ఇక్కడ ఆహ్వానించడమే కాదు, అంబేద్కర్ గారికి అవమానం జరిగిన వెంటనే అందరం కూడా ఏకమై ఆ అవమానం జరిగిన చోట తిరిగి ఆ విగ్రహాన్ని పునర్నిర్మించేటంత వరకు కూడా ఇక్కడ నుంచి ఎవరు కదిలే ప్రసక్తే లేదు. ఈరోజు అంబేద్కర్ గారి గౌరవమే మా గౌరవం అని భావించిన వ్యక్తిగా ఈరోజు థామస్ సోదరుడు థామస్ గారు, అదేవిధంగా థామస్ గారితో సపోర్టివ్ గా ఉన్న మరో సోదరుడు మురళీ గారు, మన ఎంపీ గారు అన్న ప్రసాద్ గారు, వీళ్ళందరూ కూడా ఇక్కడ కూర్చొని ఆ రోజు అంబేద్కర్ గారు జరిగిన అవమానానికి తిరిగి ఆ విగ్రహం పునర్నిర్మించి ఈ ప్రదేశం నుంచి ఇక్కడ ఖాళీ చేసి ఆ రోజు రాత్రి 11 గంటలకి మళ్ళా నాకు ఫోన్ చేసి అక్క ఇలా మళ్ళీ పెట్టేసామని విత్ ఫోటోతో సైతం నాకు పెట్టి ఆ రోజు చెప్పిన సందర్భం ప్రత్యేకంగా ముగ్గురు ఎమ్మెల్యేలకి, అదే ఎమ్మెల్యేల గారికి, అదేవిధంగా ఎంపీ గారికి, మా సోదరిమణికి అందరికీ కూడా నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు, నమస్కారాలు తెలియజేసుకోవాలి. మీరు అనుకోవచ్చు అమ్మ అంతా అయిపోయింది కదా, అంబేద్కర్ విగ్రహం పెట్టేశారు కదా, అనుకున్న వాళ్ళు ఏదో అనుకుంటారు, మీరెందుకమ్మా రావటం జరిగిందని మీ అందరిలో ఎక్కడో ఒక ఆలోచన తెలుస్తుంది. కానీ ఇక్కడికి వచ్చేసరికి దేవలంపేట విలేజ్, వెదురుకుప్పం మండలం, ఈ మండలంలోని ఇన్సిడెంట్ జరిగింది అన్న వెంటనే ఇమీడియట్ గా సీఎంఓ ఆఫీస్ నుంచి నాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది. ఎస్పీ గారు నాకు కాల్ చేశారు. కొత్తగా వచ్చారు ఎస్పీ గారు, ఇంకా అవగాహన వచ్చిందో లేదో అనుకున్నాను, కానీ ఎస్పీ గారు కూడా చాలా చాకచక్యంగా, ఇంకో విషయం ఏంటంటే టెక్నాలజీని బేస్ చేసుకుని ఇన్వెస్టిగేషన్ చేయడంలో ఇప్పుడున్న మన చిత్తూరు ఎస్పీ గారు నిజంగా అనుకుంటుంది, కానీ ఎక్స్పర్ట్. నేను అతని మీద నమ్మకం నాకు ఉంది, ఇక్కడున్న నా ఎస్డిపిఓల మీద, సిఎల్ మీద కూడా అంతే నమ్మకం ఉంది. ఇన్సిడెంట్ జరిగింది అని చెప్పిన వెంటనే ఒక్కసారి టెక్నికల్ బేస్ చేసుకొని ముందుకెళ్ళండి అని చెప్పి ఆ రోజు మార్నింగ్ 6:30కి నాకు ఇన్ఫర్మేషన్ వచ్చిన వెంటనే ఇమీడియట్ గా థామస్ గారికి కాల్ చేయడం, థామస్ గారు ఎక్కడున్నా మీరు అక్కడికి వెళ్ళండి అంటే, అమ్మ అరగంటలో నేను అక్కడ ఉంటానమ్మా అని చెప్పి థామస్ గారు కూడా ఇక్కడికి రావటం. ఇక్కడ ఎలాంటి డ్రామా నడిచిందంటే, ఎందుకు ఈ రోజు ఇంత పర్టికులర్ గా ఇక్కడికి నేను రావడానికి గల కారణం ఏంటంటే, ఒక పక్క గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ రోజు ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేస్తూ అతని వయసు గురించి తిట్టినా, అతన్ని ఎన్ని అవమానాలు ఇచ్చినా, ఇప్పటికీ కూడా సోషల్ మీడియా వేదికగా నోటికి వచ్చినట్టు బూతులు మాట్లాడుతున్నా కూడా ఈరోజు రాష్ట్ర అభివృద్ధి జరగాలి, రాష్ట్రం కుంటుపడిపోకూడదు, రాష్ట్రాన్ని ప్రపంచంలో గల నెంబర్ 1 స్థానంలో నిల్చోబెట్టాలని అహర్నిశలు పనిచేస్తున్న గౌరవ ముఖ్యమంత్రి గారు ఒక పక్క అయితే, గౌరవ ముఖ్యమంత్రి గారికి పేరు వచ్చేస్తుంది, ఎన్డీఏ కూటమి ప్రజల్లోకి చొచ్చుకొని పోయింది, ఎట్టి పరిస్థితుల్లోని వచ్చిన ఏ అవకాశాన్ని కూడా వదులుకోకూడదు, కంపల్సరిగా బురద చల్లే కార్యక్రమానికి శ్రీకారం చుట్టాలని కుయుక్తులు పడుతూ ఒక పక్కన చెప్పాలంటే ఒక సైకోగా ప్రతిపక్ష పార్టీకి నేత, నేను ప్రతిపక్ష నాయకుడు అనట్లేదు దయచేసి వినండి, ప్రతిపక్ష పార్టీకి నాయకుడిగా జగన్మోహన్ రెడ్డి ఒక పక్క నుంచి పనిచేయడం, వీటన్నిటి నేపథ్యంలో ప్రజలకి తెలియాలి, ప్రజలకు ఏం జరుగుతుంది రాష్ట్రంలో తెలియాలి.
ఏ రకంగా ప్రజల్ని మభ్యపెట్టడానికి, అమాయకమైన ప్రజల్ని మభ్యపెట్టడానికి, అమాయకమైన దళితుల్ని రెచ్చగొట్టడానికి, అమాయకమైన దళితుల్ని రెచ్చగొట్టి వాళ్ళ ద్వారా వాళ్ళ కార్యక్రమాలు చేసుకోవడానికి ఎలా పన్నాగం పన్నుతున్నారని చెప్పడానికి ఈరోజు మీ అందరి దగ్గరికి వచ్చాను. ఇన్సిడెంట్ జరిగిన వెంటనే నాకు ఫోన్ వచ్చింది, మేడం ఇక్కడ ధర్నా ప్లాన్ చేస్తున్నారు, దీన్ని స్టేట్ వైడ్ ఇష్యూ చేయడానికి చూస్తున్నారు. నేను ఒకటే మాట చెప్పాను ఎస్పీ గారికి, అమ్మ అందులో ఎవరు ఇన్వాల్వ్ అయ్యారు అన్నా ఇమ్మీడియట్ గా వాళ్ళు మాత్రం మీరు టేక్అవుట్ చేసుకోండి, కంపల్సరీగా మీకు కస్టడీలోకి తీసుకోండి, ఇన్వెస్టిగేషన్ పూర్తి చేయండి. నాకు మీకు 2 గంటలు ఇస్తున్నా, నాకు ఎవరు చేశారు అనేది ఇన్ఫర్మేషన్ నాకు కావాలి అని చెప్పా. అప్పటికే ఏం చేశారు, ఎర్లీ మార్నింగ్ 3వ తారీఖు ఎర్లీ మార్నింగ్ 2 గంటలకి అక్కడ ఉన్న చిన్న షాప్ తగలబడింది. ఆ తగలబెట్టింది ఎవరు అన్నది ఎన్నో రోజులు పడుతుంది, అది కూడా బయటకు వచ్చేస్తుంది, అందులో కూడా ఎక్కడ కూడా అనుమానం లేదు. తగలబడిపోయిన అది కాస్త అంబేద్కర్ స్టాట్యూ తగిలి అంబేద్కర్ స్టాట్యూ కూడా కొంత భాగం దెబ్బతినింది. అంబేద్కర్ స్టాట్యూని కూడా తగలబెట్టడానికి ఈ ప్రయత్నం కూడా చేస్తున్నారు. అంటే ఇక్కడ విషయం ఏంటంటే, ఆ కార్యక్రమం జరిగిన తర్వాత ఇమీడియట్ గా ఎవరైనా ఏం చేస్తారు, పోలీసులకి ఎవరికొకరికి ఇన్ఫార్మ్ చేస్తారు. కొంత టైం డ్రామా నడిచింది, ఆ వీడియోలు తీసుకున్నారు, ఆ వీడియో తీసి సాక్షి పేపర్ కి మిగతా వాళ్ళ గ్రూపుల్లోనే నెట్టుకున్నారు. తర్వాత ఆరాంగా 3:30కో ఎప్పుడో 112కి మా సిఐకి ఫోన్ చేశారు, మా సిఐ తర్వాత 112కి ఫోన్ చేశారు. ఇమీడియట్ గా తెలిసిన తర్వాత ఎదుర్కొపోయి ఎస్హెచ్ఓ ఇక్కడికి రావటం, ఎంక్వైరీ మొదలు పెట్టడం జరిగింది. ఇంకా 6:30 అవుతుంది, 6:30కి ధర్నాకి కూర్చున్నారు. చుట్టుపక్కల విలేజెస్ వాళ్ళందరినీ కూడా రప్పించి ఇక్కడ ధర్నాకి కూర్చొని, ఇక్కడున్న సతీష్ నాయుడు అని తెలుగుదేశం పార్టీ అతనే చేశాడు ఇదంతా, సో అతన్ని మీరు అర్జెంట్ గా అరెస్ట్ చేస్తారా లేదా అని చెప్పి ఇక్కడ ధర్నాకి కూర్చునే పరిస్థితి మీరు అందరూ కూడా చూశారు. మీతో పాటు మేము అదే అనుకున్నాం, ఏమైనా పాత కక్షల వల్ల ఏదైనా చేశారా ఎవరైనా, లేకపోతే ఎందుకు మనం ఒకసారి ఆలోచన చేసుకోవాలి, ఎవరు ఇందులో ఇన్వాల్వ్ అయినా కూడా మీరు ఇమీడియట్ గా కస్టడీలోకి తీసుకోండి. తర్వాత విషయాలు జరిగిన తర్వాత నిజాలు బయటకు వస్తాయి. మీరు టెక్నికల్ గా కూడా ఒక్కసారి సిడిఆర్లు, ఫోరెన్సిక్ వాళ్ళు, క్లూస్ టీము, డాగ్ స్క్వాడ్ అన్నింటినీ కూడా డిప్లాయ్ చేయండి. అంటే 8-8:30 కల్లా మొత్తం టీమ్స్ అన్ని కూడా వచ్చినాయి. ఫోరెన్సిక్ వాళ్ళు కూడా ఇమీడియట్ గా 10-10:30 కల్లా ఫోరెన్సిక్ వాళ్ళ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా వచ్చారు. అన్ని ఇక్కడ సీసీటీవీ ఫుటేజెస్ ఎలా ఉన్నాయి, నియర్ బై సీసీటీవీ ఫుటేజెస్ ఏమున్నాయి, అవన్నీ కూడా సిడిఆర్ దగ్గర నుంచి మొత్తం అన్ని తీసేసరికి అప్పుడు వచ్చింది అసలు నిజం. ఎంత దారుణమైన కుట్ర పన్నారండి. మరి ఎలాంటి వారి మీద, అంబేద్కర్ లాంటి విగ్రహం మీద అంబేద్కర్ లాంటి పదాన్ని ఉపయోగించుకొని మీరు రాజకీయాలు చేద్దాం అనుకుంటారా? మీ తాలూకా స్వార్థ ప్రయోజనాల గురించి, మీ తాలూకా సంబంధాల గురించి ఎక్కడ అంటే కలకం అంటే అంబేద్కర్ గారిని కూడా ముందుకు తీసుకొచ్చి రాజకీయాలు చేయాలనుకోవడం ఎంతవరకు సమంజసం అని ఈ రోజు నేను అడుగుతున్నా, మీ ద్వారా ప్రజానికాన్ని అడుగుతున్నా. బయటకు వచ్చిన తర్వాత ఇమ్మీడియట్ గా అతనే చేశారు. ఎంత డ్రామా నడిచిందో తెలుసా మీకు లోపల? ఎవరైతే కాలిపోయిందో ఆ కాలిపోయిన తాలూకా ఆవిడని వాళ్ళు ప్రలోభ పెడతారు. నువ్వు గనక సతీష్ నాయుడే కాల్ చేసాడని చెప్తే నీకు పర్మనెంట్ గా ఒక కొట్టు పెట్టిస్తాను, నీకు డబ్బులు ఇస్తాను అని చెప్పి అమ్మాయిని ప్రలోభ పెడతారు. ఆ అమ్మాయి ద్వారా అదే ముక్క చెప్పిస్తారు పోలీసులకి, మళ్ళీ వాళ్ళు అదే మాట్లాడతారు. దీనికి తోడు డిప్యూటీ సీఎం గా చేసిన ఈ మాజీ డిప్యూటీ సీఎం, మాజీ లిక్కర్ మంత్రి, వీళ్ళందరూ కూడా నారాయణ స్వామి వయసు పెరిగింది కానీ బుద్ధి పెరుగుతుందో లేదో నాకైతే అర్థం కావట్లేదు. దయచేసి క్షమించండి, ఎందుకంటే నేను ఈ మాట మాట్లాడాల్సి వస్తుంది. ఒక వయసులో పెద్దవాడిని నేను గౌరవించాలి, కానీ ఇలాంటి మాట నేను ఎందుకు మాట్లాడాల్సి వస్తుంది అంటే, అంబేద్కర్ ఉంటేనే ఈ రోజు ఇక్కడ నుంచి మేమందరం ఉన్నాము. అంబేద్కర్ గారు రాజ్యాంగం ఇచ్చి మాకు హక్కు ఇచ్చారు కాబట్టి ఈ రోజు మీ ఎమ్మెల్యేలుగా నుంచొని, నువ్వు డిప్యూటీ సీఎం అయినా, నేను ఇక్కడ హోమ్ మినిస్టర్ అయినా, ఇక్కడ ఉన్న వాళ్ళ ఎమ్మెల్యేలైనా, మేమందరం కూడా అంబేద్కర్ గారు ఇచ్చిన భిక్ష, అంబేద్కర్ గారు పెట్టిన రాజ్యాంగం పట్ల మనకు వచ్చిన హక్కు. అటువంటి తిండి పెట్టిన వాళ్ళు ఎవరైనా రొమ్ము గుద్దే మనిషి ఉంటే వాడిని మనిషి కింద మనం ఎవరు కూడా లెక్క చెయ్యం. అటువంటి అంబేద్కర్ గారి విగ్రహాన్ని తగలబెట్టేసి దాని ద్వారా రాజకీయం చేద్దాం అనుకుంటే, నువ్వు సరాసరి వచ్చి ఇది ఎందుకు జరిగింది, ఎలా జరిగింది అని మాట్లాడడం మానేసి ఇక్కడికి వచ్చి కూర్చొని రాజకీయం చేసి తెలుగుదేశం పార్టీ వాళ్ళు మీరు చేశారు కాబట్టి మీరు వెళ్ళి వాళ్ళని అరెస్ట్ చేయండి అని పోలీసులకు ఇన్స్ట్రక్ట్ చేసే పరిస్థితి. ఇలాంటి రాజకీయం అంటే, ఇలాంటి మీ పరిపాలన అంటే, ఇందుకైనా 2 సార్లు ఇక్కడ ఈ నియోజకవర్గం వాళ్ళని గెలిపించారు, ఇందుకైనా డిప్యూటీ సీఎం పొజిషన్ నిన్ను కూర్చోబెట్టి మాట్లాడారు. అని ఎవడైనా, ఏ పార్టీ వాడైనా, ఏ కులం వాడైనా అంబేద్కర్ విగ్రహానికి అవమానం జరిగింది, అంబేద్కర్ గారికి అవమానం జరిగిందంటే కులాలకి మతాలకి అతీతంగా రోడ్డు మీదకి వచ్చి కూర్చొని జై భీమ్ అనే ఒకే ఒక నాయకుడు ఎవరైనా ఉన్నారంటే మన అంబేద్కర్ గారు. అటువంటి అంబేద్కర్ గారి విగ్రహానికి నిప్పు పెడితే దానికి రాజకీయ రంగు పులిమి నువ్వు వచ్చి రోడ్డు మీద కూర్చొని దాన్ని స్టేట్ వైడ్ ఇష్యూ చేయడానికి
ఎక్కడికి నుంచో నాయకులు తీసుకొచ్చి నువ్వు కూర్చోబెడతావా? ఎంపీ వస్తాడా? కరుణాకర్ రెడ్డి వచ్చి కూర్చుంటాడా? నిజాలు తెలిసిన తర్వాత ఈ రోజు ఎవరు మాట్లాడితే, ఈ రోజు వాళ్ళ నాయకుడే సర్పంచ్, అతను కూడా ఎస్సీనే, దళితుడే. అదే దళిత ఈ గ్రామంలో సర్పంచ్ చేయాలంటే అది రాజ్యాంగం ఇచ్చిన హక్కు. అదే అంబేద్కర్ గారి దయ వల్ల ఒక ప్రెసిడెంట్ కింద నెక్కిన వ్యక్తి ఈ రోజు అదే అంబేద్కర్ గారిని అడ్డుగా పెట్టుకొని రాజకీయం చేసి ఒక వ్యక్తి మీద ఒక పార్టీ మీద కక్ష సాధించుకోవడానికి ముందుకు వచ్చాడంటే ఎలాంటి రాజకీయాలు చేస్తున్నారో మనందరం అర్థం చేసుకోవాలి. ఈ రోజు ఈ ఒక్క సంఘటన గురించి నేను ఇక్కడ వచ్చానేమో అనుకుంటారేమో. ఈ ఒక్క సంఘటన మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తూనే రాష్ట్రంలో జరుగుతున్న ప్రతి సంఘటన గురించి కూడా మీకు తెలియాలి. ఈ రోజు అధికారం ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చిన మరు క్షణం నుంచి కూడా అనేకమైన మీద ఆరోపణలు చేయటం, మతాల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టడానికి ట్రై చేశాడు, ధీటుగా ఎదుర్కొన్నా. కులాల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టడానికి ట్రై చేస్తున్నాడు, ధీటుగా ఎదుర్కొంటున్నా. అదేవిధంగా ప్రాంతాల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టడానికి ట్రై చేస్తున్నాడు, అది కూడా మేము ఎదుర్కొంటున్నాం. ఆఖరికి తాడేపల్లి అతని ఇంటి పక్కన అడ్డగా ఒక సాయంత్రం 4-5 గంటల్లో అక్కడ ఉన్న చిన్న చిన్న ఎండిపోయిన మొక్కలు ఫైర్ అవుతా ఉంటది. ఫైర్ అవుతా ఉంటే ఎవరికి ఫస్ట్ ఫోన్ చేస్తారండి? ఇలాంటివి వస్తే కనుక అగ్ని ప్రమాదం ఎక్కడైనా జరిగితే ఫస్ట్ ఎవరు ఫోన్ చేస్తారు? ఫైర్ స్టేషన్ కి. నెక్స్ట్ ఎవరు ఫోన్ చేస్తారు? పోలీస్ డిపార్ట్మెంట్ కి. వీళ్ళ రెండింటికి చేయరు, డైరెక్ట్ గా సాక్షి ఛానల్ ఫోన్ చేస్తారు. సాక్షి ఛానల్ వచ్చిన తర్వాత జనాలందరూ కూడుకున్న తర్వాత వీళ్ళు కావలసినట్టుగా వీడియోలు తీసుకున్న తర్వాత అప్పుడు ఫైర్ డిపార్ట్మెంట్ వాళ్ళు పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు పిలుస్తారు. పిలిచి ఏమంటారు? జగన్మోహన్ రెడ్డి ఇల్లు తగలెట్టేస్తున్నారు, జగన్మోహన్ రెడ్డి మీద హత్యా ప్రయత్నం జరిగిపోతుంది అని మాట్లాడతారు. ఆ రోజు మాకున్న మా ఎస్పీ డైరెక్ట్ గా ఒక నోటీస్ పంపించాడు. మీ దగ్గర సీసీటీవీ కెమెరాస్ ఉన్నాయి కదా, ఆ సీసీటీవీ కెమెరాస్ ఫుటేజ్ మాకు ఇవ్వండి, మేము ఎంక్వైరీ చేస్తాము, ఎవరు ఇలా చేశారంటే మేము ఇవ్వమంటారు. నీకు నిజంగా ధైర్యం ఉంటే, నిజంగా నీ మీద ఎవరో అఘాయిత్యం చేయడానికి రెడీ అయ్యారంటే సీసీటీవీ ఫుటేజ్ ఇవ్వండి. ఈ రోజు ఇక్కడ ఇష్యూ జరిగింది, ఆ ఎదురుగా సీసీటీవీ ఉంది, వెంటనే డిపార్ట్మెంట్ వాళ్ళు అడిగితే సీసీటీవీ ఫుటేజ్ ఇచ్చారా లేదా? వాళ్ళు ఇవ్వాలి కదా, అది నైతిక బాధ్యత కదా అది. అటువంటివి చేయరు. మీకు రీసెంట్ గా జగన్మోహన్ రెడ్డి ఒక పర్యటనకి, వీళ్ళందరూ ఏం చేస్తున్నారు మీకు తెలుసు, ఎలాంటి పర్యటనకి వెళ్తారు. దళితుడు సింగయ్య తన కారు చక్రాల కింద పడి నలిగిపోతా ఉంటే, మరి ఎవరు కారు? అతని క్యాన్వాలు ఎవరో కారు కాదండి, సాక్షాత్తు జగన్మోహన్ రెడ్డి కారు కిందనే సింగయ్య అనే వ్యక్తి నలిగిపోయి చచ్చిపోయే పొజిషన్ లో ఉంటే అతన్ని తీసి అంబులెన్స్ లో ఎక్కిస్తే కనీసం ప్రాణం నిలబడేది. ఆ ప్రాణం నిలబెట్టే అవసరం కానీ ప్రాణం నిలబెట్టే ఆలోచన కానీ లేక ఆ సింగయ్య అనే వ్యక్తిని తీసుకొచ్చి ఆ తుప్పల్లో ఇసిరేశాడు. ఇసిరేసి ఏమంటాడు? మాకు సరిగా ప్రొటెక్షన్ ఇవ్వలేదు అని చెప్తాడు. ఆ సింగయ్య అనే వ్యక్తి చనిపోయిన తర్వాత నిజంగా బాధ్యతాయుతమైన వ్యక్తి అయితే, నిజంగా అదే పొజిషన్ లో మన ఎన్డీఏ కూటమి నాయకులు ఎవరైనా ఉంటే డైరెక్ట్ గా ఇంటికి వెళ్ళి పరామర్శించి వాళ్ళ దగ్గరికి వస్తాం. కానీ ఈయన అలాంటి ఇంటికి పోడు, దళితుల ఇంటికి పోడైనా, దళితులకి ఎంత కష్టం వచ్చినా పోడైనా. ఆయన ఏం చేశాడు? వాళ్ళని దగ్గర పిలిపించుకొని ప్రెస్ ముందు, లేదు అంబులెన్స్ లోనే ఏదో జరిగింది, వాళ్ళే చంపేశారని చెప్పి వాళ్ళతో స్టేట్మెంట్ ఇచ్చే ప్రయత్నం చేస్తాడు. అంటే జనాలను ఎలా మభ్య పెడుతున్నాడో మీరు కూడా ఆలోచన చేసుకోవాలి. ఈ రోజు ఒకే వాళ్ళే తప్పులు చేస్తారు, తిరిగి ఎన్డీఏ కూటమి మీద నెట్టే పరిస్థితి ఉంటుంది. మీకు తెలుసు, ఇదే నారాయణ స్వామి అసెంబ్లీలో ఇందాకే మన సోదరులు చెప్పారు, ఇప్పుడు గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఎన్ని మాట్లాడినారు. నిన్నటికి మనందరం కూడా చాలా గర్వంగా గుండె మీద చేసుకొని తెలుగుదేశం పార్టీ నాయకులతో కాలు దగ్గరేసుకొని చెప్పే సందర్భం ఏంటో తెలుసా? 15 సంవత్సరాలు పూర్తయింది చంద్రబాబు నాయుడు గారికి ముఖ్యమంత్రిగా పనిచేసి. ఈ రాష్ట్రంలో 15 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసిన ఏకైక వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు. అటువంటి నాయకత్వంలో మనం పనిచేస్తూ ఈ రోజు అటువంటి నాయకుడిని అవమానించిన రోజు కూడా రోడ్డు మీదకి వచ్చి శాంతియుతంగా ధర్నాలు చేశామే కానీ ఏ రోజు వర్గ వైషమ్యాలు రెచ్చగొట్టే ప్రయత్నం కూడా చేయలేదు. అటువంటి సందర్భంలో లాస్ట్ 5 సంవత్సరాల్లో కనుక వీళ్ళే కనుక దళితులు అంబేద్కర్ గారి మీద ఈ రోజు వచ్చేసేందా అంటే వీళ్ళకి ఎంత గౌరవం? తగలెట్టేసేది వాళ్ళే, పోలీసులకి ఫోన్ చేసేది వాళ్ళే, ఫోటోలు తీసుకొని ప్రచారాలు చేసుకునేది వాళ్ళే, ధర్నాలు చేసేది వాళ్ళే, స్టేట్ వెళ్ళి పిలుపులు ఇచ్చేది వాళ్ళే, దళిత సంఘాలు రెచ్చగొట్టేది వాళ్ళే. తీరు అన్ని చేసిన తర్వాత నాకేమి సంబంధం లేదని పక్కన కూర్చుంటే ఊరుకుంటారా? సిస్టమ్ ఊరుకుంటుందా? ఈరోజు ఎవరు చేయాల్సిన పనులు చేశారు. లాస్ట్ 5 సంవత్సరాలు ఇందాకే సోదరులు చెప్పారు. నేను ఈరోజు చెప్పాలంటే నిజంగా చిత్తశుద్ధి ఉంటే
జగన్మోహన్ రెడ్డికి దళితులంటే గౌరవం ఉంటే ఆ రోజు డాక్టర్ సుధాకర్ విషయంలో ఒక రోజు నోరిప్పలే, ఇందాక అనితారాణి గారి విషయంలో ఒక రోజు నోరిప్పలే, వరప్రసాద్ అని అతగాడు మనకి ఇసుక మాఫియా జరుగుతుందంటే గుండు కొట్టించిన రోజు కూడా, శిరోముండం చేయించిన రోజు కూడా నోరిప్పలే. అదేవిధంగా మీ అందరికీ తెలుసు ఈ రోజుకి కూడా వాళ్ళ ఎమ్మెల్సీ అనంతబాబు సుబ్రహ్మణ్యం అనే ఒక డ్రైవర్ని, దళిత డ్రైవర్ని చంపి డోర్ డెలివరీ చేస్తే ఈ రోజుకి కూడా కౌన్సిల్ లో కూర్చోబెట్టుకొని అతగాడి చేత విలువల గురించి, వ్యక్తిత్వాల గురించి మాట్లాడిస్తాడు. అది దౌర్భాగ్యం. నేను ఒకటే కోరుకుంటున్నా, ఈ రోజు ఇలాంటి సంఘటనలు చాలా మట్టుకు చేయడానికి రెడీ అయ్యారు. మతాల మీద విద్వేషాలు అదర్చుకుంటారో తెలుసా అండి? ప్రతి సీసీటీవీ ఫుటేజ్ మా దగ్గర ఉంటుంది. ఈ రోజు లా అండ్ ఆర్డర్ విషయంలో ఇలా ఉన్నారు కాబట్టి ప్రతి ఒక్క విషయాన్ని కూడా కూలంకషంగా వెళ్ళాలనే ఉద్దేశంతో ఎవ్రీవేర్ 1,00,000 సీసీటీవీ కెమెరాల లక్ష్యంగా ఈరోజు పోలీస్ డిపార్ట్మెంట్ కూడా పనిచేస్తుంది. మీ అందరికీ తెలుసు గౌరవ ముఖ్యమంత్రి గారు ఎట్టి పరిస్థితుల్లోని దేన్నైనా ఉపేక్షిస్తారు, కానీ ఇలా మనకి విద్వేషాలు రెచ్చగొట్టే పరిస్థితి వస్తే ఎట్టి పరిస్థితుల్లోని ఊరుకోమని చెప్పేదానికి, ఆ హెచ్చరిక ఇచ్చేదానికే ఈ రోజు నేను ఇక్కడికి వచ్చి మీ అందరి ముందు మాట్లాడే పరిస్థితి కనిపిస్తాను. ఎవడ మట్టుగాడు వచ్చి ఎలా పడితే అలా విద్వేషాలు రెచ్చగొట్టి నోటికి ఏది వస్తుంది మాట్లాడుతూ కూర్చుంటే మేమేమైనా చేతులు కట్టుకుని కూర్చోవాలండి? ఈరోజు టెక్నాలజీ ఎలా పెరిగింది, ఒక్కసారి సీడీఆర్ బయటకు తీసేసరికి ఎవరు ఏ టైంలో ఎవరితో మాట్లాడారు, ఏం మాట్లాడారు కూడా బయటకు తీసుకొచ్చారు మా పోలీసులు. నిజంగా ఈ సందర్భంగా ఈ ఇన్సిడెంట్ బేస్ చేసుకుని స్టేట్ వైడ్ ఇష్యూ చేసి దళితులందరినీ కూడా రెచ్చగొట్టాలి అనుకున్న ఈ వైఎస్ఆర్సీపీ తాలూకా కుతంత్రాన్ని చాలా తొందరగా ఛేదించినందుకు ప్రత్యేకంగా నేను పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళని, ఎస్పీ గారిని, డిఎస్పీ గారిని, సిఐని, ఎస్ఐని ప్రత్యేకంగా నేను అభినందిస్తున్నాను. మీ అందరికీ తెలుసు ఈ రోజు మనకి లా అండ్ ఆర్డర్ విషయంలో ఎంత కఠినంగా ఉంటున్నామో మీకు తెలియాలి. మొన్నే చిత్తూరులోని టౌన్ లోని ఒక అమ్మాయి మీద గ్యాంగ్ రేప్ జరిగింది కదా అని చెప్పి మేమందరం తీసుకొచ్చి రిమాండ్ కి పోలీస్ జీపుల్లో ఎక్కించి ఎవరు కనిపించకుండా ముసుగులేసి తీసుకెళ్లే. ఇక్కడ ఎస్పీ గారు ప్రత్యేకంగా ఒక ప్రయత్నం చేశారు. ఎవరైతే గ్యాంగ్ రేప్ చేశారో వాళ్ళ ముగ్గురిని నడి రోడ్డు మీద బేడీలేసి అందరూ చూస్తుండగా తీసుకెళ్లి కోర్టులో హాజరుపరిచిన ఘటన కూడా మీకు చెప్తున్నా. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే రాజకీయ ముసుగులో నేరస్తులు చాలా మంది మన మధ్యలోనే ఉన్నారు. దానికి నాయకుడిగా జగన్మోహన్ రెడ్డి వ్యవహరిస్తున్నాడు. ఆ రాజకీయ ముసుగు అన్నది కనుక ఒక్కసారి పైకి తీస్తే కరుడు కట్టిన నేరస్తులు కూడా ఈ రోజు బయటకు వచ్చి నుంచే పరిస్థితులు కనిపిస్తున్నాయి. వెంకటేశ్వర స్వామి మీద వాళ్ళు రాజకీయం చేస్తారు, సింహాచలం దేవస్థానం మీద రాజకీయం చేస్తారు, గుళ్ళ మీద రాజకీయం చేస్తారు, చర్చిల మీద రాజకీయం చేస్తారు, మసీదుల మీద రాజకీయం చేస్తారు, కులాల మధ్యలో చిచ్చులు పెడతారు, మతాల మధ్యలో చిచ్చులు పెడతారు. ఆఖరికి కొంతమందిని బ్యాచ్ రెడీ చేసి సోషల్ మీడియా వేదికగా ఆడవాళ్ళని కూడా నోటుకొచ్చినట్టు మాట్లాడే పరిస్థితి. వీటన్నిటిని అరికట్టాలనే ఉద్దేశంతోనే గౌరవ ముఖ్యమంత్రి మమ్మల్ని ఒక కమిటీ కింద ఏర్పాటు చేసి ఈ సోషల్ మీడియాలో జరుగుతున్న ఎప్పుడైతే పైత్యం ఏదైతే ఉందో వాళ్ళకి అది కూడా అనగొట్టే విధంగా చట్టాలు తీసుకురావాలనే ఉద్దేశంతో ఈ రోజు ప్రత్యేకంగా కార్యాచరణ పెట్టుకున్నాం. ఈ పరంగా మీ అందరికీ కూడా ఒకటే కోరుకుంటున్నా, ఇదే వేదికగా, ఇదే అంబేద్కర్ గారి సాక్షిగా ఇక్కడున్న ప్రజలందరికీ కూడా ఒకటే విన్నవించుకుంటున్నా. అమ్మ మళ్ళీ చెప్తున్నా, రాజకీయ ముసుగులో ఉన్న నేరస్తులు ఉన్నారు. దళితులు ఎంత మేరకు వాడుకుంటారంటే వాళ్ళు సీఎం కుర్చీలో కూర్చోడానికి కోడికత్తి డ్రామా ఆడినప్పుడు కూడా ఆ కోడికత్తి శ్రీను అనే అబ్బాయి కూడా ఒక దళితుడిని ఉపయోగించుకొని 5 సంవత్సరాల పాటు జైలు నుంచి బయటకు రాకుండా చేసిన సందర్భాన్ని కూడా గుర్తు చేస్తున్నా. ఎందుకంటే పదే ఎందుకు చెప్తున్నానంటే అలాంటి వారికి మళ్ళీ మన నాయకత్వం ఇవ్వకూడదు, అలాంటి వాళ్ళని కనీసం నమ్మకూడదు, అలాంటి వారు మన గ్రామంలోకి వస్తేనే గ్రామంలోకి రానివ్వకుండా ఉండే పరిస్థితులు రావాలి. ఎందుకు చెప్తున్నానంటే ఈ రోజు ఇలాంటి విధ్వంసాలు మీరు ఇదే అంబేద్కర్ గారి గురించి ఆ రోజు పోలీసులు కనుక అంత స్మార్ట్ గా వ్యవహరించి ఇమీడియట్ గా దోషులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు నిల్చోబెట్టకపోతే ఈ రోజు ఇదే దళిత సంఘాలను రెచ్చగొట్టి అనవసరంగా చాలా రాద్ధాంతం చేసి ప్రభుత్వం మీద పొరుచే కార్యక్రమాలకి శ్రీకారం చుట్టడానికి రెడీ అయ్యారు. ఆ రోజు వివేకానంద రెడ్డి హత్య దగ్గర నుంచి గొడ్డలిపోటు దగ్గర నుంచి ఈ రోజు వరకు వీళ్ళు చేస్తున్న ప్రతి దాన్ని తిప్పికొట్టే ప్రయత్నం మేము చేసుకుంటున్నాం. ఈ రోజు ఒక పక్క అభివృద్ధి, ఒక పక్క సంక్షేమం చూస్తూనే ఇలాంటి విద్వేషాలు రెచ్చగొట్టే వాళ్ళని అనగొట్టాలి, కంపల్సరిగా శాంతి భద్రతను కాపాడుకోవాలని గౌరవ ముఖ్యమంత్రిగా చేస్తున్న ప్రతి ప్రయత్నానికి కూడా మీ అందరి సహాయ సహకారాలు కోరుకోవడానికే నేను మీ ఆడపడుచుకి ఇక్కడికి వచ్చి నుంచొని మీ అందరితో కూడా మాట్లాడుతున్నా. దయచేసి విద్వేషాలు రెచ్చగొడుతున్నారు, ఆ పిల్లల జీవితాలు నాశనం చేస్తున్నారు. ఒక పక్క గంజాయి బ్యాచ్లు, ఒక పక్క డ్రగ్స్ బ్యాచ్, ఇవన్నీ కూడా అణగతొక్కడానికి, వీటన్నిటిని కూడా నియంత్రించడానికి ఈ రోజు మేము ప్రభుత్వం అంతా కూడా చాలా చిత్తశుద్ధితో పనిచేస్తున్నాం.
దయచేసి మీరందరూ కూడా అర్థం చేసుకోవాలి. ఇలాంటి వాళ్ళని ఎట్టి పరిస్థితుల్లోని ఫర్దర్ గా కూడా మనం ఎంకరేజ్ చేసే పరిస్థితి రాకూడదు అని ప్రతి ఒక్కరిని కోరుకుంటున్నా. ఇంకొక విషయం, దళిత సంఘాలకి అంబేద్కరిజం అని గౌరవించే ప్రతి ఒక్కరికి కూడా ఒకటే కోరుకుంటున్నా. ఎక్కడైనా ఒక ఇన్సిడెంట్ జరిగింది అంటే ఆ ఇన్సిడెంట్ ఎందుకు జరగకుండా చూసుకోవాల్సిన బాధ్యత మనం తీసుకుందాం. ఒకవేళ జరిగింది అంటే కనుక అది ఎందుకు జరిగింది, ఎలా జరిగింది అన్నది ఒకసారి బ్యారేజ్ వేసుకున్న తర్వాత మీ కార్యాచరణ కనుక మాకు చెప్తే అందులో నిజంగా తప్పు జరిగితే మీతో పాటు మేము కూడా కూర్చోడానికి సిద్ధంగా ఉన్నామని మీ అందరికీ కూడా తెలియజెప్తున్నా. అంతేగాని ఇలాంటి కుటిల రాజకీయాలకి దయచేసి మన దళితుల్ని ముందున పెట్టి రాజకీయం చేయాలనుకున్న వాళ్ళకి దళితులే తిరిగి సమాధానం చెప్పాల్సిందిగా మిమ్మల్ని అందరినీ కూడా ఒక దళిత బిడ్డగా, ఒక హోం మంత్రిగా, మీ ఇంటి ఆడపడుచుగా నేను మాత్రం మనస్ఫూర్తిగా మిమ్మల్ని అందరినీ కూడా కోరుకుంటున్నా, వినవించుకుంటున్నా. మీరందరూ కూడా మాకు సహాయ సహకారాలు అందించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, రాష్ట్రంలో ఎక్కడైనా రాజకీయ ముసుగులో నేరం చేసి ప్రజల మీద, వేరే వాళ్ళ మీద నెట్టి వర్గ విద్వేషాలు రెచ్చగొట్టి, మత విద్వేషాలు రెచ్చగొట్టి, కుల విద్వేషాలు రెచ్చగొట్టాలి అనుకున్న వాళ్ళు ఆలోచన మానుకోండి. అదే ఆలోచనతో ముందుకెళ్తే మీ అందరికీ కూడా కఠినంగా శిక్షించే వరకు కూడా ఈ గవర్నమెంట్ సిద్ధంగా ఉంటుందని మీ అందరికీ కూడా మరొకసారి హెచ్చరిక జారీ చేస్తూ, గౌరవ నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి గారి తరఫున మీ అందరికీ హెచ్చరిక జారీ చేస్తూ సెలవు తీసుకుంటున్నా. జై హింద్, జై భీమ్, జై భీమ్, జై భీమ్. తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ ఇప్పుడు కొత్త అవతారంలో 5 సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతిలో. సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది.